మనకొకరికే రైట్ అనిపించడం కాదు, సొసైటీకి కూడా రైట్ అనిపించాలి. అప్పుడే వాళ్ళు మన మీద ఏలెత్తి చూపించలేదు. ఎన్నున్నా అడ్డెన్ని వచ్చినా కూడా మనమే దాన్ని తట్టుకొని పక్కకు నెట్టి ముందుకోతాం కదా. సో అట్లాంటి జర్నీలు చాలా ఉంటాయి, అందులో నాదొక చిన్న జర్నీ. ఫస్ట్ నేను ఒక 20,000 ఇంట్రెస్ట్కు తీసుకొని 3% ఇంట్రెస్ట్కు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎలా కడతాను ఏంటి అన్నది తెలియదు. ఒకటి పోర్షన్ రెంట్కి తీసుకొని పక్కనే ఇంకో పోర్షన్ తీసుకొని అందులో స్టార్ట్ చేశాను బిజినెస్. మెన్కి మాత్రం ఇండిపెండెంట్ ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. డిపెండ్ అయితేనే కష్టం. ముందైతే ఎవరు అనరా, అలా చేస్తుంది ఏంటి, ఇలా చేస్తుంది, పేరెంట్స్ ఏమన్నారా, హస్బెండ్ ఏమన్నారా అంటారు. అది ఇప్పుడు ఆ విషయంలో నేను శ్రీదేవిని కూడా అదే అనుకుంటాను. ఇప్పుడు అందరు అమ్మ మా శ్రీదేవి అంటారు. ఇక్కడికి ఆగిపోవద్దు. ఫైనాన్షియల్ గా హస్బెండ్ ఎంత మంచి ఫ్యామిలీ అయినా ఉండని, ఏమైనా ఉండని, బట్ ఒక రెస్పెక్ట్ అంటూ ఎప్పుడు వస్తుంది అని అంటే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఎప్పుడైతే ఉంటుందో, తను ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉంటుందో, దెన్ ఓన్లీ షీ కెన్ సర్వైవ్. అంటే మన తాహతుకు మించి మనం ఏం చేయొద్దు. 10 రూపాయలు తెచ్చామా, ఇది పోయింది అనుకొని స్టార్ట్ చేసినప్పుడు ఈ 10 రూపాయలను నేను ఎట్లా చేసి తీర్చుకోగలుగుతా, ఒక సొల్యూషన్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఏది పోయినా ఏం ఫరకపడదు. చరిత్ర పుటల్లో అని చదువుకుంటాం. మన కథను మనము సగర్వంగా రాసుకుందాం. నా కథ మొదలైంది, మీ కథ కూడా మొదలవుతుంది. దానికి ముహూర్తాలు అక్కర్లేదనుకుంటాం.